హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జాక్సన్ బజార్ గ్యాంగ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది సైన్ అప్ ప్లేలో తెలుగు డబ్బింగ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. యాక్చువల్లీ ఇది జాక్సన్ బజార్ యూత్ అని చెప్పేసి ప్రైమ్ వీడియో అయితే మలయాళం ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఎప్పటి నుంచో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడైతే తెలుగు డబ్ లో సైన్ అప్ ప్లే ఓటీటీకి రావడం జరిగింది. సో తెలుగు డబ్ చూద్దాం అనుకుంటే సైన్ అప్ ప్లే లో చూడండి, ఒరిజినల్ లాంగ్వేజ్ చూద్దాం అనుకుంటే మలయాళం సైన్ అప్ ప్లే ఉంటుంది అండ్ ప్రైమ్ వీడియోలో కూడా ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 15 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కేరళలోనే ఒక చిన్న బస్ స్టాండ్ ఏరియాలో కొంతమంది మైనారిటీ కుర్రోళ్ళు అయితే ఒక బ్యాండ్ పెట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల అనుకోకుండా వీళ్ళ మీద కేసులు పెట్టడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏంటి, అసలు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, వీడన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే జాక్సన్ బజార్ గ్యాంగ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చింటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఏమైనా మూవీ డౌట్స్ ఉన్నా, వెబ్ సిరీస్ డౌట్స్ ఉన్నా, ఏ ఓటీటీలో చూడాలన్నా, ఎలాంటి డౌట్స్ కానీ నాతో మాట్లాడాలనుకున్నా కానీ ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి భయ్య, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కామెంట్స్లో కొన్ని చెప్పడానికి అవ్వదు, సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్య, టైం పాస్కి వెళ్ళాలనుకుంటే ట్రై చేయొచ్చు. పాజిటివ్స్ వచ్చేసి యూనిక్ బ్యాక్ డ్రాప్ అని చెప్తా. అంటే ఒక బ్రాస్ బ్యాండ్ గ్రూప్ సెట్ చేసుకుని వాళ్ళ మీద థీమ్ సెట్ చేసుకుని ఆ కాన్సెప్ట్ వైజ్ అయితే కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది మీకు. జాఫర్ ఇడుక్కి అండ్ ఇంద్రాన్స్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్ గా వర్కౌట్ అయ్యాయి భయ్య. బాగా అట్రాక్టివ్ క్యారెక్టర్స్ అనమాట, అవి చాలా బాగా వర్కౌట్ అయినాయి మూవీలో. అండ్ ఎమోషనల్ కంటెంట్ ఎలివేట్ చేయడానికి కూడా సూపర్ బీజిఎం అయితే ఉంది, సూపర్ గా వర్కౌట్ అవుతుంది అది. ఇంకా మలయాళం మూవీస్ గురించి తెలిసిందే కదా, సినిమాటోగ్రఫీ ఇచ్చి పడేస్తారు. ఇందులో కూడా యాజ్ యూజువల్ గా రియలిస్టిక్ గా ఉంటుంది. స్మాల్ టౌన్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా చూపిస్తారు. ఇంకా స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ అయితే ఉంటుంది భయ్య. తన థీమ్ అయితే తీసుకున్నా, దాని మీద మెసేజ్ ఇచ్చారు, అది కూడా ఓకేగా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ గా మంచి క్యారెక్టర్ బిల్డప్ తో అండ్ బాండింగ్ సీన్స్ తో బాగా వర్కౌట్ అవుతుంది మీకు. ఫస్ట్ హాఫ్ మంచిగా టైం పాస్ అవుతుంది మీకు, అంతే భయ్య. ఇంతకు మించి అయితే పాజిటివ్స్ ఏం లేవు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే అయితే ఇన్కన్సిస్టెన్సీ అయితే ఘోరంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఏదో రషర్ గా కంప్లీట్ చేద్దాం, త్వరగా ముగించేద్దాం అన్న ఫీల్ లో ఉంటారన్నమాట వాళ్ళు. అండ్ ఇంకా మొత్తం కూడా మెలో డ్రామాటిక్ వేలో వెళ్ళిపోతుంది మొత్తం, అసలు వర్కౌట్ అవుతుంది సెకండ్ హాఫ్ అన్నది. ఇంకా ప్లాట్ టర్మ్స్ కూడా చాలా ఫోర్స్డ్ గా ఫీల్ అవుతాం భయ్య. బ్యాండ్ గ్రూప్ దగ్గర నుంచి సడన్ గా ఒక చేంజ్ తీసుకుని ఆ ప్లాట్ మొత్తం ఒకేసారి చేంజ్ చేసేయడం వల్ల అంత ఫోర్స్డ్ గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ మ్యూజిక్ థీమ్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా సీన్స్ మాత్రం నరేషన్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల అంత ఎలివేట్ చేయడానికి అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ అయితే డల్ అయిపోతాయి, చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతాయి. అండ్ ఇంద్రాన్స్ రోల్ కూడా చాలా అబ్రప్ట్ గా ఎలివేట్ చేస్తారన్నమాట, ఘోరంగా ఎలివేట్ చేస్తారు, అది అసలు వర్కౌట్ అవ్వదు. అంటే సడన్ గా అంత డెవలప్మెంట్ ఎందుకు అన్నది నాకు అర్థం కాలేదు. ఆ క్యారెక్టర్ అంత అవసరమే లేదు. ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఏది ఉండదు ఈ మూవీలో. సెకండ్ హాఫ్ అయితే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్తే మూవీకి. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ జాక్సన్ బజార్ గ్యాంగ్ అనేది ఒక క్లాసికల్ బ్యాండ్ గ్రూప్ నేపథ్యంలో ఉన్న స్టోరీ భయ్య. ఏదో ఆ డ్రామా అండ్ కొంచెం పర్ఫార్మెన్సెస్ మ్యూజిక్ బాగుంది కాబట్టి టైం పాస్ కి చూడొచ్చు, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. తెలుగు డబ్బింగ్ బాగుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక రివ్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.